హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ యోచన. ఈరోజు చాలా స్పెషల్ డే, ఎందుకంటే నేను నా మోస్ట్ ఫేవరెట్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదేంటో మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. అవును, హోమ్ మేడ్ చికెన్ దమ్ బిర్యానీ. నిజం చెప్పాలంటే బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం. ఇంట్లో ఎప్పుడైనా చిన్న సెలబ్రేషన్ ఉన్నా, సండే అయినా లేదా గెస్ట్ వచ్చినా మొదటి గుర్తొచ్చేది బిర్యానీ. చాలా ఈజీగా, సింపుల్గా ఇంట్లో ఉన్న పదార్థాలతో రెస్టారెంట్ స్టైల్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. మరి ఆలస్యం ఎందుకు? మరి కుకింగ్ స్టార్ట్ చేద్దామా? రండి. ముందుగా చికెన్ని బాగా వాష్ చేసుకొని ఒక బౌల్లో చికెన్ని వేసుకోండి. తరువాత చిటికెడు పసుపు, కారం మీ టేస్ట్కి తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, మనం హోమ్ మేడ్ గరం మసాలా వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ అండ్ 1 or 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేయాలి. అలాగే మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలా, 2 to 3 స్పూన్స్. యాడ్ చేశాక బాగా నీట్గా మ్యాగ్నేట్ అయితే చేయాలి. మ్యాగ్నేట్ చేసిన తర్వాత ఒక 30 minutes అలాగా లీవ్ చేయాలి. అలా 30 minutes లీవ్ చేస్తే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు 30 minutes కంప్లీట్ అయింది. మనం స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న బౌల్ పెట్టి ఒక 10 to 15 minutes చికెన్ అయితే బాయిల్ చేసుకోవాలి. అలాగే చికెన్ కుక్ అయ్యే లోపల మనం దమ్కి అయితే రెడీ చేసుకుందాము. దమ్కి నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్ అయితే ముందే కడిగి నానబెట్టేశాను కాబట్టి 2 glasses ఆఫ్ వాటర్ పోసుకుంటున్నాను. సో 90% కుక్ చేసుకోవాలి దీన్ని. సో ఈ వాటర్లో నేను కొత్తిమీర, పుదీనా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, లెమన్ జ్యూస్ అండ్ చెక్క, లవంగ, ఇలాచీ, బిర్యానీ ఆకు అండ్ లిటిల్ ఆఫ్ నెయ్యి ఇవంతా యాడ్ చేశాను. సో అది కొంచెంసేపు బాయిల్ అవ్వాలి. సో వాటర్ అయితే బాయిల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు రైస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ రైస్ అయితే వేసేసాక ఒక 15 minutes కుక్ చేయాలి దీన్ని. సో గైస్ 90% రైస్ అయితే కుక్ అయిపోయింది. నేను చూపిస్తున్నాను కదా, ఇలా 90% కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. సో ముందుగా చికెన్ 10 minutes బాయిల్ చేసుకున్న దాంట్లో మనం లేయరింగ్ అయితే చేసుకోవాలి రైస్తో. నేను షూట్ చేయడం మర్చిపోయాను. లేయరింగ్ చేసాక పైన ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేయాలి అండ్ కొత్తిమీర, పుదీనా, లెమన్ అండ్ నెయ్యి ఇదైతే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మనం బొరుగుకి ఏదైనా పెట్టాలి. సో అప్పుడు వేడికి బాగా బిర్యానీ అనేది కుక్ అవుతుంది. ఫస్ట్ ఒక 10 minutes హై ఫ్లేమ్లో పెట్టండి. నెక్స్ట్ ఒక 10 minutes లో ఫ్లేమ్లో పెట్టండి. ఆఫ్ చేసాక ఒక 15 minutes పెట్టాలి. ఇది షూర్గా పెట్టాలి, ఎందుకంటే అప్పుడే బిర్యానీ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. లోపల ఉన్న హీట్కి ఇంకొంచెం బాగా యాడ్ అవుతుంది మన హీట్ అనేది. సో ఫైనల్లీ హోమ్ మేడ్ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని తినడమే ఆలస్యం. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.